హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సబితా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి సోరకాయ రొయ్యలు. పచ్చి రొయ్యలు కాదు, ఎండు రొయ్యలు. ఇవి వేంపేసుకున్నా. నేను వేంపేసి చాటలో పోసుకున్నా. కొంచెం చల్లారిన తర్వాత ఈ ముక్కులు ఉంటాయి కదా, ఈ ముక్కులు అనేటివి మొత్తం ఇట్లా గుచ్చుకోవాలి. చాటకి ఇట్లా గుచ్చేస్తే ఇరిగిపోతాయి. ఇరిగిపోయిన తర్వాత నీళ్ళలో వేసి నానబెట్టాలి ఒక 2-3 minutes. ఓకేనా? కర్రీకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిటపట అన్న తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు కోసుకున్నా. కొద్దిగా కరివేపాకు, ఒకసారి కలుపుకోవాలి. మిర్చి కొంచెం గోలిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇవి మంచిగా వేగాలి ఉల్లిగడ్డ మిర్చి అన్నీ. ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వేసుకుందాం దీంట్లో. ఇవి గోలినాయి కదా మంచిగా. ఈ అల్లం కూడా కల్తీ అయిపోయింది అంతా. ఎందుకే మనం ఇంట్లోనే మిక్సీ చేసుకున్నది నయ్యము. బయట అల్లం అయితే అస్సలు తీసుకోవద్దు. అందుకే బయట కొనాలన్నా కూడా అన్నీ భయమే ఉన్నాయి. ఎంతో కొంత మిక్సీ పట్టుకొని పెట్టుకునేది బెటర్. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ వీడియో మిస్ అయిపోయింది. సోరకాయ రొయ్యలు వేసుకునే వీడియో అయితే నేను ఇప్పుడు దాని తర్వాత అల్లం గోలిన తర్వాత పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పసుపు గోలిన తర్వాత రొయ్యలు వేసుకొని రొయ్యలు కలుపుకోవాలి. దాని తర్వాత సోరకాయ ముక్కలు వేసేసి కొంచెం సేపు కలిపి మూత పెట్టుకోవాలి. వీడియో చేసి చాలా రోజులు అవుతుంది కదా, అందుకే వీడియో మిస్ అయింది. కలుపుకోవాలి. ఈ సోరకాయ ముక్కలుని రొయ్యలు కొంచెం ఉడికినట్టు కావాలి. కొంచెం లైట్ ఉడికినాయి. టమాటాలు వేసుకొని కారం వేసుకుందాం. దీంట్లో టమాటాలు ఒక 4 వేసుకోవాలి. కారపొడి వేసుకుందాం. పచ్చిమిర్చి 4 వేసుకున్నాం కదా, కారపొడి ఒక 1.5 స్పూన్ వేసుకుందాం. కొత్తిమీర చిన్న కట్ చేసుకొని కడిగి వేసుకోవాలి. మూత పెట్టుకున్నాము. ఒక 2-3 minutes తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఒకసారి మూత తీసుకొని కలుపుకున్నాము. టమాటా ఉడికింది మంచిగానే. మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఉంచుకోవాలి. కొత్తిమీర కారం అంతా మళ్ళీ ఒకసారి పట్టుకునేటట్టు. ఇగో చూడండి, ఇట్లా ఉడుకుతుంది మంచిగా. అన్ని రొయ్యలు అంత పెద్ద సోరకాయ 3 కంటే ఎక్కువనే ఉంది సోరకాయ, కానీ మొత్తం ఇంతే అయింది కర్రీ అంతా. ఒక 2 నిమిషాలు ఉంచుదాము. ఒకసారి మూత తీసుకొని కలుపుకున్నాము. మళ్ళీ ఇక ఊకే కలుపుతామంటే ఎందుకంటే అడుగంటుతుంది కదా, మళ్ళీ అడుగంటింది అనుకోండి టేస్ట్ వేరే అయిపోతుంది. సోరకాయలు ఉడికినాయి, టమాటో ఉడికింది, రొయ్యలు కూడా ఉడికినాయి. కొంచెం ధనియాలు గరం మసాలా పౌడర్ వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఒకసారి కలిపేసి ఆఫ్ చేసేద్దాం. ఇక
చూడండి ఫ్రెండ్స్, మన సొరకాయ రొయ్యలు రెడీ అయిపోయింది. నార్మల్గా ఒట్టి టమాటా రొయ్యలు అనేసి నార్మల్ టేస్ట్ ఉంటుంది. సొరకాయ రొయ్యలు మాత్రం మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీ టేస్ట్ మీరు ట్రై చేసి టేస్ట్ ఎట్లుందో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? బాయ్.